ప్రతిసారి కేటీఆర్ ని గుంటూరు వైజ్ చదువుకున్నావు, గుంటూరు వైజ్ చదువుకున్నావు, గుంటూరు వైజ్ చదువుకున్నావు అంటే ఇంతవరకు బీఆర్ఎస్ వాళ్ళు ఈ పాయింట్ ని రైజ్ చేయలే. కొత్తగా తీసుకొచ్చారు. ఏమంటారు మరి ఆంధ్రాకి వెళ్ళే నువ్వు అల్లు తెచ్చుకున్నావు కదా, నీకున్న ఒకగానొక బిడ్డకు తెలంగాణలోకి ఇయ్యలే కదా, పోయి ఆంధ్రలో దేలాడుకొచ్చుకొని మరి అల్లుని చేసుకున్నావు కదా, మరి నువ్వే ఎక్కడి తెలంగాణ వాదం, మరి నేనన్నకి గుంటూరు దాకా పోయినా, నువ్వు భీమవరం దాకా పోయినావు కదా. ఇంకోటి నేను ఉమ్మడి ఏపీలో చదువుకొని వచ్చిన, నువ్వు ఏర్పడ్డ తెలంగాణలో బిడ్డనిచ్చినావు కదా, ఇది వాళ్ళు తీయలేదు. మరి నేను తీస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి తెలంగాణ వచ్చినాక జరిగింది. మరి రేవంత్ రెడ్డి ఆనాడు టీడీపీలో ఉన్నాడు, మరి తెలంగాణ బిడ్డలు దొరకలేదా? మరి ఆ పాయింట్ కూడా లాజిక్ కదా. తెలంగాణ 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 ఇవాళ ఎగురుతున్న ముఖ్యమంత్రికి తెలంగాణలో అల్లుడు దొరకలేదా? ఆంధ్రాకి వెళ్ళి భీమవరంకి వెళ్ళి తెచ్చుకుంటావా? మరి మీరేమనాలి? ఇంకొక పాయింట్ కూడా వాళ్ళు రైజ్ చేసి నేను చెప్తా. కేటీఆర్ కు మీసాలు లేవు, గడ్డం లేదు, బోడమూతోడు పేడుమూతోడు అని అవమానిస్తారు కదా. మరి నీ అల్లునికి గడ్డం లేదు, మీసాలు లేవు, మరి అసవంటోనికి బిడ్డనట్టించినావు పేడుమూతోనికి అని చెప్పేసి ఇలా టీఆర్ఎస్ పార్టీ ట్రోల్ చేస్తా ఉన్నది.